హాయ్ అందరికీ. ఈరోజు మనం మనస్సు మారి రూపాంతరం చెందడం గురించి తెలుసుకోబోతున్నాము. చాలామంది మనసంటే హృదయం అనుకుంటారు. కాదు. మనసంటే ఇక్కడుంటది. ఓకే. మైండ్. ఈ యొక్క మనసులోనే మనకు ఆలోచనలు రావడము. ఓకే. ఆలోచనలు మనం చాలా సార్లు మునిగిపోవడము. అది చింత అయినా సరే. అవి మంచి ఆలోచనలైనా సరే. ఓకే. అందుకనే ఆత్మీయానుసారమైన మనసంట జీవమంట. శరీరానుసారమైన మనసు మరణమని దీని యొక్క వాక్యం చెప్తుంది. అయితే యెషయా 55, 8, 9లో ఏమనుంటదంటే, "నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి." హల్లెలూయా! చూసారా? ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు మన తలంపుల కన్నా కూడా చాలా గొప్పవంట. ఆయన మార్గములు మన మార్గముల కన్నా కూడా చాలా గొప్పవి. అయితే మనం చూసినట్లయితే దావీదు ఇజ్రాయెల్ ప్రజలందరిలో కూడా చాలా డిఫరెంట్. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. ఓకే. దావీదు చాలా డిఫరెంట్. దావీదు దేవునితో నడిచాడు. దావీదుకు ఒక సత్యం తెలుసు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మోసే నడిపిస్తున్నప్పుడు దేవుడు చెప్తారు, "పాలు, తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తానని. మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని" దేవుడు. మీరు విశ్రాంతిలోని అడుగు పెడతారని కూడా దేవుడు చెప్తారు. దావీదు ఇజ్రాయెల్ ప్రజలతో పోల్చుకున్నట్లయితే చాలా డిఫరెంట్. ఎందుకంటే దావీదుకు సత్యం తెలుసు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుడు వాళ్ళకి పైగా మోసేని నియమించి వాళ్ళని నడిపించినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తారు, మిమ్మల్ని పాలు, తేనెలు ప్రవహించే ఒక దేశంలోకి తీసుకొని వెళ్తాను. ఓకే. అయితే వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఆ దేశంలోకి అడుగు పెడితే ఇంక చాలు, ఇంకా మా లైఫ్ ఇంకా సెటిల్ అయిపోయినట్టే. ఇంకా ఫుల్ రెస్ట్‌లో ఉండొచ్చు అని అనుకుంటారు. ఓకే. దేవుడు చెప్తారు, "మీరు పాలు, తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మీరు విశ్రాంతిలోకి అడుగు పెడతారని చెప్పేసి, మీరు అడుగు పెడతారు, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను" అని చెప్పేసి దేవుడు చెప్తారు. కానీ అక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక ఫ్యామిలీ అనగానే ఒక పాలు, తేనె గాని లేదంటే ఆహారం ఒక్కటే అవుతదా? కాదు గదా! మెయిన్‌గా ఫ్యామిలీ అనగానే ప్రేమొస్తది. ఓకే. రిలేషన్‌షిప్ ఒస్తది. రైట్. ఓకే. ఎక్కడైతే ప్రేముంటదో, అక్కడ నిశ్చయంగా అక్కడ విశ్రాంతి అన్నదుంటది. ప్రేమ లేనిది నీకు ఎన్నున్నా, నీ ముందు వజ్ర వైడూర్యాలున్నా కూడా, నీ ముందు అన్నీ ఉన్నా తినడానికి, నువ్వు తిరగడానికి అన్నీ ఉన్నా కూడా ప్రేమ గాని లేకపోతే ఓకే, ఏది లేనట్టే ఉంటది. అన్నీ ఉన్నా కూడా. ఓకే. సో, దేవుడు చెప్పారు. అయితే అక్కడ మెయిన్ పార్ట్ ఎవరంటే దేవుడు. ఓకే. దేవుడు వాళ్ళని సహవాసంలోకి పిలుస్తున్నారు. అయితే వాళ్ళు ఈ యొక్క పాలు, తేనెలు లేదంటే ఈ యొక్క ఆహారం దీని వరకు ఆలోచించరు వాళ్ళు. ఓకే. వాటర్, ఓకే. ఈ యొక్క మీట్ ఇవన్నీ కూడా. ఓకే. వాళ్ళకి ఓన్లీ ప్రొవిజనే చూసాడు. రైట్. బట్ దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి. ఆయన ఆలోచనలు చాలా గొప్పవి. అయితే ఆ యొక్క విషయం దావీదుకి అర్థమైంది. దావీదు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకుంటామో, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తదంట. మనం చాలా సార్లు ఎందుకు ఆగిపోతామంటే, ఎందుకు స్టక్ అయిపోతామంటే, మన యొక్క ఆలోచన విధానంలోనే. మన ఆలోచనలు చాలా లో రెజల్యూషన్‌తో ఉంటాయి. ఓకే. చాలా చిన్నగా మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది నిజం అనుకుంటాం నిజానికి. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో, నువ్వు దేవుని యొక్క ఆలోచన నీకు అర్థమవుతాయి. దేవుని తలంపులు నీకు అర్థమవుతాయి. అసలు ఎంత గొప్పది దేవుని యొక్క ప్లాన్. అసలు దేవుడు నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నది నీకు అర్థమవుతది. నువ్వు ఆయన యొక్క ఆలోచనలో నుంచి నువ్వు చూడడం మొదలుపెడతావు. ఓకే. ప్రతి ఆలోచన ఒక పర్స్పెక్టివ్‌నిస్తది. నీ ఆలోచన గాని చిన్నగా ఉంటే, ఈ యొక్క ఈ యొక్క లోకానికి సంబంధించిన విధంగా అంటే లోకము మంచిదే. ఓకే. నువ్వు దేవుడిలో నుంచి చూస్తే ఈ లోకం నిజానికి మంచిది. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని తయారు చేశారు. దేవుడు లోకాన్ని ప్రేమించాడంట. ఓకే. అందుకనే తన కుమారుడిని భూమి మీదకి పంపించాడు. అయితే దావీదు దేవుని యొక్క మాటల గురించి, ఆయన యొక్క ఆలోచనల గురించి ఏమంటాడో చూద్దాం.
కీర్తనలో 119 అధ్యాయము 92 వచనం చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని యెడల నా శ్రమయందు నేను నశించిపోయుందును. అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రము దావీదుకి సంతోషాన్నిస్తుందట. హమ్మా! సో గుడ్ అసల. చూడండి ఇంకా 103 వచనం. నీ వాక్యములు నా జిహ్వాకు ఎంతో మధురములంట. హల్లెలూయా! నీ వాక్యములు నా జిహ్వాకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశములు 104 వచనం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. ఆయనకు ఉపదేశం వల్ల వివేకం వచ్చిందంట. దావీదుకి జ్ఞానం వచ్చింది. వివేకం, నాలెడ్జ్ వచ్చింది. అండర్‌స్టాండింగ్ వచ్చింది. ఆమేన్. వెంటనే దావీదుకి తప్పు మార్గంలో అన్నీ కూడా అసహ్యం అనిపించిందంట. దావీదు రాంగ్ రూట్‌లోకెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం దేన్ని బట్టి అసహ్యపడతాం? మనం ఒకసారి ఆలోచిద్దాం. కాలువని చూసినప్పుడు, మురికి కాలువని చూసినప్పుడు మనకు అబ్బా! ఎంత బావుందో అనిపిస్తదా? అనిపించదు. మనకు ఖచ్చితంగా అసహ్యమే ఏస్తది. ఎందుకంటే మురికి కాలువ అది. కంపు కొడతది. అందులో ఎవరైనా చేయి పెడతారా? చేయి పెట్టరు. అయితే దేవుని యొక్క మాటంట మనల్ని అలాంటి చెత్త మార్గంలోకి వెళ్ళకుండా దేవుని యొక్క మాట మనల్ని నడిపిస్తదంట. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఆయన మాటని చదువుతావో, ఆయన మాట నీ యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తది. ఆమేన్. ఆమేన్. ఇంకో వచనం చూద్దాం. 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నదంటారు. ఆమేన్. అంటే ఆయన యొక్క మాట దావీదు యొక్క పాదములకు దీపమంట. తన త్రోవకు వెలుగంట. ఆమేన్. సో గుడ్ కదా అసల. అంటే ఎప్పుడు మనం ఒక దగ్గర ఆగిపోతాము. మనకు రూట్ తెలియనప్పుడు రైట్? మీరెప్పుడైనా సరే ఏదైనా ఊరెళ్లారా బండి మీద? బండి మీద ఎళ్తున్నప్పుడైనా వెనకాల కూర్చున్నారా? మీరు చూసినట్లయితే మనం వేరే ఊరు వెళ్తున్నప్పుడు మనకి బండి ముందు హెడ్‌లైట్ ఉంటది. అది కార్‌కైనా, అది బండికైనా లైక్ బైక్‌కైనా సరే. హెడ్‌లైట్ అన్నదుంటది. హెడ్‌లైట్ గాని లేకపోతే మన ప్రయాణము ఆగిపోతది. ఎందుకంటే ఆ యొక్క ఊర్లోని ఎక్కడ గొయ్యుంది, ఎక్కడ ఏదుందో మనకు తెలీదు. కానీ హెడ్‌లైట్ గానుంటే నీ త్రోవలో నువ్వు ముందుకెళ్ళిపోతావు. లైట్ నీకు త్రోవను చూపిస్తది. నువ్వు ఎక్కడ కూడా మిస్ అవ్వవనమాట. నువ్వు గమ్యానికి చేరుకుంటావు. నువ్వు ముందుకెళ్ళిపోతావు. యాహ్! అయితే దేవుని యొక్క మాటలంట మన యొక్క పాదములకు దీపమంట. చాలా సార్లు నువ్వు ఎందుకు ఆగిపోతున్నావంటే నీ యొక్క ఆలోచన విధానం. నువ్వు ఇప్పటివరకు ఆలోచించిన ప్రతీది కూడా నువ్వు రైట్ అనుకుంటున్నావా? ఆఫ్‌కోర్స్ కొన్ని రైట్ అయ్యి ఉండొచ్చు. దేవునితో నడిచావు. కొంత మట్టుకు నీ యొక్క ఆలోచన విధానం మారింది. ఆమెన్. మారింది కాబట్టే నువ్వు ఈరోజు వాక్యం వింటున్నావు. హల్లెలూయా! అయితే ఇంకా మనం వాక్యం చదివితే, ఇంకా ఆయన యొక్క వాక్యం చదివితే, ఇంకా ఆయన మాటలు వింటే, ఆయన యొక్క హృదయాన్ని తెలుసుకుంటే, మనం ముందుకెళ్ళిపోతాం. మనం జీవంలో నడుస్తాం. నీ బ్రతుకు దినములన్నీ కూడా నీకు నీ నీ వెంట క్షేమమే ఉంటది. ఆయన యొక్క కృపా క్షేమములే నీ వెంట వస్తాయి. ఆమేన్. నువ్వు జీవిస్తూ అనేక మందిని జీవింపజేస్తావు. హల్లెలూయా! సో, అందుకనే చాలా ఇంపార్టెంట్ ఆయన యొక్క మాటలు. ఆయన యొక్క మాటలంట మన జీవితాన్ని మారుస్తాయి. ఆమేన్. అయితే నేనెందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దావీదుకి, ఇజ్రాయెల్ ప్రజలకి ఒక వ్యత్యాసం ఉంది. ఒక డిఫరెన్స్ ఉంది. దావీదు సత్యం తెలుసుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క కానాను దేశమే, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమే వాళ్ళకి రెస్ట్ అనుకున్నారు. ఆఫ్‌కోర్స్ దేవుడు వాళ్ళని తీసుకెళ్తానన్నాడు రెస్ట్‌లోకి. అయితే మనం చూసినట్లయితే రెస్ట్ అనగా ఒక మెటీరియల్ థింగ్స్ కాదు. ఓకే. రెస్ట్ అనగా ఆయన యొక్క ప్రేమ, ఆయన, ఆయనే విశ్రాంతి. ఎందుకంటే మనకి అన్నీ ఉన్నా కూడా ప్రేమ గాని లేకపోతే మనకు చాలా వెలితుంటది. చూడండి మీరు లైక్ ఒక బంగ్లాలో ఉన్నారు. చాలా పెద్ద బంగ్లా. అక్కడ నీకు అన్నీ ఉన్నాయి. నీకు లేనిదంటూ లేదు. కానీ నువ్వు ఒక్కడివే ఉన్నావు. నీకు సంతోషం అనిపిస్తదా? అనిపించదు. ఎందుకో తెలుసా?
మెటీరియల్ థింగ్స్‌లోని నీకు విశ్రాంతి దొరకదు. అలాగని అవి ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంటే. దేవుడే మనకన్నీ ఇచ్చాడు. అబ్రాహాము ఆశీర్వాదం మన పైనుంది. క్రీస్తు ద్వారా మనకు అబ్రాహాము ఆశీర్వాదం వచ్చిందంట. ఓకే. బంగారము ఒకవేళ దేవుడికి ఇష్టం లేకపోతే భూమిలో ఎందుకు పెడతాడు దేవుడు? ఓకే. పరలోక రాజ్యం కూడా బంగారంతో ఉంటది. ఓకే. ఇవాళ మనం చూసినట్లయితే పరలోక రాజ్యంలో బంగారం ఉంది. బంగారు రోడ్లున్నాయి. బంగారు భవనాలున్నాయి. ఒక బంగారు భవనంలో నువ్వు ఉంటే నీకు సంతోషం అనిపిస్తదా? అనిపించదు. నిజమైన సంతోషం ఆయన. ఆయన ప్రేమ నువ్వు అనుభవించినప్పుడు, నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా! సేమ్ పరలోక రాజ్యంలోని అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు లేరు. దేవుడు లేకపోతే పరలోక రాజ్యంకి అర్థం ఉండదు. ఆమేన్. అవునా కాదా? అర్థం ఉండదు. సేమ్ మన జీవితంలో కూడా అంతే. దేవుడు చెప్పారు ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ యొక్క దేశంలోకి తీసుకెళ్తానన్నా అని. కానీ వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ఏంటంటే మెటీరియల్ థింగ్స్ ఇవుంటే లైఫ్ ఇంకా ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరుకుతది మాకు అని అనుకున్నారు. కాదు. అందుకనే హీబ్రూస్‌లో ఉంటది. హీబ్రూస్ 4 చాప్టర్ మనం తీసినట్లయితే అక్కడ వాళ్ళంట విశ్రాంతిలోకి నిజానికి అడుగు పెట్టలేదంట. మనం చూద్దాం ఒకసారి. యెహోవా వారికి విశ్రాంతి కలుగజేసిన యెడల ఆ తరువాత మరి యొక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఒకవేళ దేవుడు గాని వాళ్ళకి విశ్రాంతిని కలుగజేసిన యెడల ఇంకొక దినమని చెప్పకపోయి ఉండేవారంట. యాక్చువల్లీ ఇంకొక దినం ఉంది. ఆ దినమే రక్షణ దినం. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావో, ఎప్పుడైతే నువ్వు ఆయన్ని నీ హృదయంలోకి అంగీకరించావో, నువ్వు విశ్రాంతిలోకి అడుగుపెట్టావు. నువ్వు ఆయనకి దగ్గరయ్యావు. అదే విశ్రాంతి. నువ్వు ఆయన ప్రేమను అనుభవిస్తావు. హల్లెలూయా! ఆమేన్. ఆయనే విశ్రాంతి. అందుకని అంటారాయన, సమస్త భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటారు. నువ్వు విశ్రాంతి అంటే నువ్వు ఇది నాకుంటే విశ్రాంతి, అది నాకుంటే విశ్రాంతి, ఇది ఉంటే నాకు హ్యాపీనెస్ అని నువ్వు అనేకమైన వాటిని గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వెప్పటికీ విశ్రాంతి నీకు దొరకదు. నీకు ఎప్పటికి సాటిస్ఫాక్షన్ ఉండదు. హ్యాపీనెస్ ఉండదు. ఎందుకో తెలుసా? అందులో నిజానికి విశ్రాంతి లేదు. మీరు చూడండి లైఫ్‌లోని ఏదైనా సరే కొన్ని రోజులే నీకు హ్యాపీనెస్ ఇస్తది. తర్వాత ఏముండదు. నీకు నథింగ్ అనిపిస్తది. అవునా? నథింగ్ అనిపిస్తది నిజానికి. మనం కూడా మన జీవితంలో చాలా సార్లు అనుభవించే ఉంటాం. చాలా నథింగ్ అనిపిస్తది. అయితే ఎప్పుడైతే ఆయన ప్రేమలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు నిజమైన విశ్రాంతిలోకొస్తావో, ఆయన విశ్రాంతి. ఎప్పుడైతే నువ్వు ఆయనతో నడుస్తావో, నువ్వు విశ్రాంతిలో నుంచి అన్నీ చేస్తా ఉంటావు. ఆమేన్. ఆమేన్. నీకేది కూడా నీకు నథింగ్ అనిపించదు. ఎందుకంటే నువ్వు ఆయనలో నుంచి చూస్తున్నావు. ఆయన యొక్క పర్స్పెక్టివ్‌లో నుంచి చూస్తున్నావు. ప్రతీది నీకు కొత్తగానే అనిపిస్తది. ఆమేన్. హల్లెలూయా! ఎందుకంటే ఆయనే జీవం. జీవం లేకుండా నువ్వు జీవాన్ని ఎలాగ అనుభవిస్తావు? అందుకని అంటారాయన. ఆయన్నే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. ఆయనే జీవం. ఆయనే జీవం. హల్లెలూయా! ఆమేన్. నువ్వు జీవంలో ఉంటేనే నువ్వు జీవిస్తావు. నువ్వు జీవాన్ని చూస్తావు. జీవంలో లేకపోతే ఏది కూడా ప్రతి దాంట్లో కూడా జీవము నువ్వు చూడలేవు. కొంతవరకే తర్వాత ఏం కనిపించదు నీకు. అయితే దావీదుకి ఈ సత్యం తెలుసు. అందుకనే హీబ్రూస్ అదే హెబ్రీయులకు 4 అధ్యాయము మొన్న ఇందాకల 8 వచనం చదివాం కదా! 7 వచనం చూసినట్లయితే చూడండి. దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించి యున్నాడు. ఆమేన్. నిర్ణయించుచున్నాడంట. దావీదుకి తెలుసు ఆ దినమేంటో. అది ఎవరో దావీదుకి తెలుసు. ఆమేన్. హల్లెలూయా! సో గుడ్ కదా! దావీదుకి ఆ సత్యం తెలుసు. అందుకనే దావీదు చాలా డిఫరెంట్. దావీదు రాజు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో గడపడానికి చాలా ఆశపడ్డాడు.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ గురించి ఆశపడుతున్నానంటాడు దావీదు. అదెవరో మనం చూసినట్లయితే ఎవరు చెప్పలేదు ఆ మాట. దావీదు ఒక్కడే చెప్పాడు. మ్యాన్ దావీదుకి ఆ సత్యం తెలుసు. ఆయనే లైఫ్. ఓకే. ఆయనే జీవం. ఆయనే విశ్రాంతి. ఆమెన్. ఆమెన్. అందుకనే నువ్వెప్పుడైతే మనస్సు మారి నువ్వు రూపాంతరం చెందుతావో, నువ్వు ఆయనలాగా నువ్వు ఆలోచించడం మొదలుపెడతావు. మ్యాన్ ఈ మనస్సు మారి రూపాంతరం చెందాలంటే మొదటగా నువ్వు వాక్యము చదవాలి. నువ్వు వాక్యం వినాలి. కానీ ఎప్పుడైతే ఆయన హృదయాన్ని, ఎప్పుడైతే ఆయన ముఖాన్ని చూస్తావో, ఆయన ముఖాన్ని చూడడం అంటే సింపుల్. ఓకే. నువ్వు ఒకళ్ళని చూస్తున్నావు, లేదంటే ఒక పట్టణము, లేదంటే ఆహ్, ఒక కొండను చూస్తున్నావు. ఓకే. కొండను చూసినప్పుడు నువ్వెలా చూస్తావు? కొండ వైపు తిరుగుతావు. రైట్. ఒక మౌంటైన్ వైపు తిరుగుతావు. రైట్. తిరిగినప్పుడు నీకు ఆ మౌంటైన్ కనిపిస్తది. సేమ్ మనం కూడా ఆయన మొఖాన్ని చూడడం అంటే నీ యొక్క నీ యొక్క నీ యొక్క హృదయాన్ని ఆయన వైపు తిప్పు. ఓకే. ఆయన వైపు తిప్పు. ఆయన వైపు చూడు నీ హృదయంలో నుంచి. నీ మనస్సుని ఆయన పైన పెట్టుకో. జస్ట్ ఆయన గురించి ఆలోచించు. ఓకే. నువ్వు ఆయన ప్రేమను అనుభవిస్తావు. ఆయన ప్రెజెన్స్‌లోకెళ్ళిపోతావు. హల్లెలూయా! సో గుడ్ కదా! సో గుడ్. సో, నేనెందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నా యొక్క జీవితం మారింది. ఎప్పుడైతే నేను ఆయన యొక్క ఆలోచనలు నాకు అర్థమయ్యాయో, సత్యం నన్ను స్వతంత్రుడిగా చేసింది. ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేవాడిని. నా జీవితం అంతా శూన్యం. కానీ నేనెప్పుడైతే సత్యం తెలుసుకున్నానో, నేను చీకట్లో నుంచి వెలుగులోకొచ్చాను. వెలుగులోకొచ్చాను. ఆమెన్. వెలుగులోకొచ్చాను. థాంక్ యూ జీసస్. థాంక్ యూ ఫాదర్. అయితే దావీదు చెప్పారు కదా! "నీ యొక్క ధర్మశాస్త్రం నాకు సంతోషాన్నిస్తుందని." అయితే ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. దావీదుకి ఆ సత్యం తెలిసిపోయింది. ఎందుకు అంటే ఆయన తప్ప ఆయన ఆయన లేకపోతే ఏం లేదసల. ఆయన నీ తండ్రి. నీ తండ్రి ఆయన. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అన్నీ ఉన్నా కూడా ప్రేమ లేకపోతే ఏమైనా ఉందా? లేదు. దేవుడు పాపాన్ని చాలా ద్వేషిస్తారు. దేవుడికి పాపం అంటే ఇష్టం ఉండదు. ఎందుకు? చాలామంది ఏమనుకుంటారంటే పాపం కాబట్టి ఇష్టం ఉండదంటారు. నేను కూడా అలాగే అనుకునేవాడిని. కానీ ఒకరోజు ఈ సత్యం నా జీవితాన్ని మార్చింది. అసల మన యొక్క న్యూ టెస్ట్‌మెంట్ గ్రీక్‌లో రాయబడింది. పౌలు గాని, పేతురు గాని, యోహాను గాని వీళ్ళందరూ కూడా గ్రీక్‌లో రాశారు. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి. ఓకే. అయితే గ్రీక్‌లోని పాపానికి ఉన్న మాట ఏంటంటే హమర్తియా. హమర్తియా అనగా మిస్సింగ్ ద మార్క్. గురి తప్పడం. అసలు పాపానికి అర్థం ఏంటంటే గురి తప్పడం. నువ్వు నీ ఫ్రెండ్ ఇంటికెళ్తున్నావు. ఒక ఊరు. పెళ్ళికెళ్తున్నావు. అయితే నువ్వు రూట్ తప్పిపోయి, గురి తప్పిపోయి, వేరో ప్రాంతానికి చాలా కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయావు. పైనుంచి ఎండ. నీకు చాలా దాహమేస్తుంది. చాలా చెమట పడుతుంది. ఇంకా నీకు ఆకలేస్తుంది. నీకు చాలా సంతోషం అనిపిస్తదా? భలే ఉందిరా అనిపిస్తదా? అనిపించదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు నువ్వు గురి తప్పిపోయావు. నువ్వు మార్గము తప్పిపోయావు. నీకు సంతోషం అనిపించదు. అక్కడ ఫ్రీడమ్ లేదు. రైట్. చాలా టైం వేస్ట్ అయిపోయింది. ప్రయోజనం లేదు. ఓకే. సేమ్ మన జీవితంలో కూడా. దేవుడెందుకు మన జీవితంలో కూడా దేవుడెందుకు పాపాన్ని ద్వేషిస్తారంటే, ప్రతి పాపం కూడా నిన్ను గురి తప్పేలా చేస్తది. అసలు పాపం అంటేనే గురి తప్పడం అనమాట. యాహ్! అదే నువ్వు గాని సమయానికి నీ ఫ్రెండ్ పెళ్ళికెళ్ళిపోతే ఎలా ఉంటది? చాలా సంతోషం ఉంటది. చాలా ఆనందం ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మంచిగా ఫ్రెండ్స్ అందరితో నువ్వు మాట్లాడుతావు. ఓకే. ఫన్ ఉంటది. రైట్. ఇంకా మంచిగా ఫుడ్ తింటావు. అదొక నీ లైఫ్‌లోని గుర్తుండిపోయే ఒక మెమరీగా ఉండిపోతుంది. యాహ్! ఎందుకంటే అంత సంతోషం ఉంటదక్కడ. అంత ఆనందం ఉంటాయి. రైట్. నువ్వు గాని గురి తప్పకుండా వెళ్తే, గురి తప్పిపోతే అదేం ఉండదు. సేమ్ పాపానికి అర్థం గురి తప్పడం. ఓకే. అందుకని దేవుడు పాపాన్ని హేట్ చేస్తాడు. నువ్వు ప్రతిసారి పాపంలో నువ్వు నువ్వు పాపాన్ని నువ్వు ఆ బలహీనతను గాని,
నువ్వు జయించకుండా, దేవుని కృపని నువ్వు గాని, ఆయన కృప మీద ఆధారపడి దాన్ని జయించకపోతే ఏమవుద్దంటే అది నువ్వు అక్కడే ఉండిపోతావు. దేవుని కృప నీ పాపాన్ని ద నిన్ను క్షమించడమే కాదు దేవుని కృప. దేవుని కృపంట నువ్వు పాపాన్ని జయించేలా చేస్తది. దేవుని కృపంటే క్షమాపణే కాదు, దేవుని కృపంటే బలం కూడా. అందుకనే పౌలంటారు, నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని. నీ ప్రభువా నీ కృప నాకు చాలును అని దీనికో వాక్యం ఉంటది. దేవుడు కూడా అదే అంటారు. నా కృప నీకు చాలును అని అంటారు పౌలుతో. ఓకే. ఎప్పుడైతే నువ్వు కృపను రిసీవ్ చేసుకుంటావో, దోస్ హూ రిసీవ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్, గిఫ్ట్ ఆఫ్ రైచియస్‌నెస్, ఎవరైతే కృప కృపని ఇంకా నీతి దానముని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ జీవితంలో ఏలేవారిగా ఉంటారంట. ఇంకా నువ్వు ఎప్పుడైతే కృప కింద ఉంటావో, నువ్వు పాపాన్ని జయిస్తావంట. పాపం నీ మీద ఏలుబడి చేయదు. రోమీయులకు 6 అధ్యాయంలో ఉంటది. ఆమేన్. కృప అంటే దేవుని యొక్క బలం, దేవుని యొక్క శక్తి. అందుకనే సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంతో ఆయన యొక్క కృపా సింహాసనం యొద్దకి దేవుడు రమ్మంటాడు. ఎందుకు? సహాయం కొరకు. చాలా సార్లు నువ్వు ఒక బలహీనతను జయిద్దాం అనుకున్నా. అందుకే నువ్వు జయించలేకపోయావు. ఎప్పుడైతే ప్రభువా నాకు సహాయం దయచేయి అని ఆయన మీద ఆధారపడతావో, దేవుడు నీకు సహాయం చేస్తారు. నువ్వు బలవంతుడవుతావు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! అయితే ఈ సత్యం తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా పాపాన్ని జయిస్తావు. పాపం ఉండాలనిపించదు. ఎవరైనా సరే రాంగ్ రూట్‌లో ఉందా అనుకుంటారా? ఉందామనుకోరు. రైట్. ఓకే. ఎందుకంటే టైం వేస్ట్, అక్కడ ఏం లేదు. నేను కూడా అంతే. నాకు ఈ సత్యం తెలిసిన తర్వాత నేను ప్రతిదాన్ని జయించడం నా జీవితంలో నేను చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, దేవుడు దేవుని యొక్క ఆజ్ఞలోని మొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు? ఆయనే జీవం. ఆయనే జీవం. నువ్వు జీవంలో లేకపోతే నువ్వు జీవాన్ని నువ్వు జీవాన్ని అనుభవించలేవసల. ఆయనే వెలుగు. రైట్. ఆయన ప్రేమ లేకపోతే, ఆయన ప్రెజెన్స్‌లో నువ్వు లేకపోతే అన్నీ ఉన్నా కూడా లేనట్టు ఉంటాయి. ఆయన ప్రేమ అన్నిటికన్నా గొప్పది. అందుకని ఆయన ప్రేమ మించి నన్ను ఏది ఎడబాపగలదు. వ్యాధా, లేమా, కష్టమా, బాధ, చింత, ఉన్నదా, లేనిదా, అది ఎత్తా, లోతా, సృష్టింపబడిన ఏదైనాను కూడా, అది ఏదైనాను కూడా దేవుడి ప్రేమ నుంచి నన్ను ఎడబాపడానికి వీల్లేదంటాడు పౌలు. ఎందుకంటే ఆయన ప్రేమ కన్నా గొప్పదేం లేదు. ఆయనతో ఉన్న రిలేషన్‌షిప్ కన్నా కూడా గొప్పదేం లేదు. ఆమేన్. అందుకనే మొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. మన జీవితంలోని మనకి మన విద్ మనం మనం చూసినట్లయితే మనకి దేవుని కన్నా చాలా ఎక్కువైపోతుంటాయి. చాలా సార్లు కొన్నిసార్లు మనుషులు ఎక్కువైపోతారు. దేవుడు మనుషులను ప్రేమించమన్నాడు. కానీ నీకు దేవుడి కన్నా ఏది కూడా ఎక్కువ అవ్వకూడదు. నువ్వు దేవుని ప్రేమతో ప్రేమించాలి. ఆమేన్. ఫస్ట్ దేవుడు, తర్వాత అన్నీ అన్నమాట. అందుకనే దేవుని ఆజ్ఞల్లోని మన కొత్త నిబంధనలో కూడా 2 దేవుడు చెప్తారు. మొదటిది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని నీ తండ్రిని ప్రేమించు. రెండవది, నీ పొరుగువాడిని ప్రేమించు. ఫస్ట్ థింగ్ ప్రియారిటీ. ఓకే. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని ప్రేమిస్తావో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆయన ప్రేమలో ఉంటావో, నువ్వు ఆయన్ని ప్రేమించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావో, నువ్వు మనుషుల్ని ప్రేమించకుండా ఉండలేవు. ఆమేన్. హల్లెలూయా! థాంక్ యూ జీసస్. సో, మొదటి ఆజ్ఞ. అయితే దావీదు దీని గురించే చెప్తాడు. ప్రభువా నీ యొక్క ఆజ్ఞలు, నీ యొక్క ధర్మశాస్త్రం నాకు సంతోషమునిస్తుంది. నీ యొక్క మాటలు నాకు చాలా మధురంగా ఉన్నాయి అని అంటాడు. ఆమేన్. మీ యొక్క మాటలు నా త్రోవకు వెలుగుగా ఉన్నాయంటాడు. ఎందుకంటే దావీదు, దావీదు చాలా ఆశీర్వదించబడ్డాడు ఆయన యొక్క మాటల ద్వారా. ఆయన యొక్క మాటలు ఎప్పుడైతే అర్థమైందో దావీదు స్వతంత్రుడయిపోయాడు. ఆమేన్. ఆయనతో నడిచాడు. దావీదుకి సత్యం తెలిసిపోయింది. ఇజ్రాయెల్ ప్రజలకి తెలియలేదు గానీ దావీదుకి తెలిసిపోయింది. ఆయనే సర్వస్వం అని. ఆమేన్. అది మొదటి ఆజ్ఞ. ఓకే. ఎప్పుడైతే నువ్వు నువ్వు ఆయనతో నడుస్తావో, నువ్వు జీవిస్తావు. ఆమేన్. నువ్వు అనేక మందికి జీవంగా ఉంటావు. ఆయనే జీవం. ఆయన ప్రేమ, ఆయనతో ఉన్న రిలేషన్‌షిప్ చాలా గొప్పది. ఆమేన్. అందుకని మోషే కూడా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క పాపాన్ని అనుభవించడం కన్నా కూడా
ఆ యొక్క సుఖాలను అనుభవించడం కన్నా కూడా క్రీస్తుతో అరణ్యంలోనే ఆ యొక్క ఎడారిలో నడుచుట మేలనుకుంటాడు. ఎందుకంటే క్రీస్తున్నాడు. నాకు చాలు. ఆయన నా పక్కనున్నాడు. అది, అది రిలేషన్‌షిప్ అంటే. హల్లెలూయా! అందుకనే నీ యొక్క మనస్సులో దేవుడి కన్నా కూడా ఏదైనా సరే ఎక్కువ అవుతుందంటే నువ్వు గురి తప్పుతున్నావు. గురి తప్పుతున్నావు. నువ్వు మార్క్ మిస్ అవుతున్నావు. ఖచ్చితంగా అక్కడేముండదు. రైట్. సో, రోమీయులకు మొదటి అధ్యాయం 28 వచనంలో కూడా పౌలు గారు ఇలా చెప్తారు. మనం చదువుదామా? మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. ఎప్పుడైతే నీ హృదయంలోని ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఉండదో ఖచ్చితంగా అన్నీ మిస్ అయిపోతావు. నిజానికి భ్రష్టత్వం అంటే అదొక కర్స్. ఓకే. కర్స్ అది. ఈ యొక్క అపవిత్రత ఇదొక కర్స్. ఐడోలేట్రీ, అడల్టరీ, ఓకే. వ్యభిచారం, జారత్వము, ఈర్ష్య, కుళ్ళి, అసూయ ఇవన్నీ కూడా కర్సే. నువ్వు ఆయనలో లేకపోతే నువ్వు ఫలించలేవు. అంటే అక్కడ దానికి అర్థం ఏంటంటే, నువ్వు వెలుగులో ఉంటేనే కదా! నువ్వు చీకటి నీ దగ్గరికి రాదు. నువ్వు వెలుగులో లేకపోతే చీకటిలోనే ఉన్నావని అర్థం. వెలుగున్న దగ్గర చీకటి ఉండదు. చీకటి ఉన్న దగ్గర వెలుగుండదు. ఓకే. వెలుగులో నువ్వు నడిస్తే ఇవసల వీటిని ఈజీగా నువ్వు జయిస్తావు. నీ టైం వేస్ట్ అవ్వదు. ఆమెన్. ఆమెన్. చాలామందికి పాపం అంటే ఏదో అనుకుంటారు. పాపం అంటే అదొక మురికి కాలువ. గురి తప్పడం. స్వతంత్రంలో జీవించకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనం చూసినట్లయితే అసూయ. ఇవన్నీ కూడా పాపం. వ్యభిచారం పాపం. దేవుడి కన్నా ఏదైనా ఎక్కువ అవ్వడం అది పాపం. అంటే ఇవన్నీ కూడా నిన్ను గురి తప్పేలా చేస్తున్నాయి. ఇవన్నీ జీవం కాదు. ఇవన్నీ లైఫ్ కాదు. ఎప్పుడైతే నీ హృదయంలో దేవుడి కన్నా కూడా ఏదైతే ఎక్కువైపోతున్నాయో నువ్వు ఫలించలేవు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను చున్నది. దుర్నీతంట దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారే. చూడండి, వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు? ఈర్ష్యతో అంట, మత్సరముతో అంట. అంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. ఈర్ష, మత్సరం అంటే ఏంటో తెలుసా? జెలస్, కుల్లి, అసూయ అనమాట. నా జీవితంలోని అసూయ ఫస్ట్ నా స్నేహితుడి మీదకొచ్చింది. వాడు మంచి బట్టలేసుకున్నప్పుడు, వాడి మీద అసూయ వచ్చినప్పుడు వాడితో మాట్లాడలేకపోయేవాడిని. వాడితో కలిసి ఉండలేకపోయాను. అప్పటి వరకు వాడు నేను కలిస్తే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం ఉండేది. కానీ ఎప్పుడైతే వాడి మీద నాకు అసూయొచ్చిందో, వాడితో నేను హ్యాపీగా ఉండలేకపోయాను. అంటే ఇక్కడ అసూయ నాకు స్వతంత్రాన్ని ఇచ్చిందా? స్వతంత్రం నుంచి దూరం చేసిందా? అసూయ నా ఫ్రెండ్ నుంచి నన్ను దూరం చేసింది. నేను హ్యాపీగా ఉండలేకపోయాను తర్వాత. వాడు హ్యాపీగానే ఉన్నాడు. కానీ నేను ఉండలేకపోయాను. మీకు అర్థమవుతుందా? అసూయ స్నేహాన్ని దూరం చేస్తుంది. ఓకే. లైఫ్ నుండి దూరం చేస్తుంది. సేమ్ పాపము ఆ యొక్క అసూయ ప్లేస్‌లో నువ్వు ఏ పాపమైనా పెట్టుకో. ఏ పాపమైనా సరే. అసూయ కూడా ఒక పాపం. అలాగే ఆ ప్లేస్‌లో ఏ పాపమైనా పెట్టుకో. అది వ్యభిచారం పెట్టుకో, జారత్వాన్ని పెట్టుకో. అది ఏదైనా సరే ప్రతిది కూడా నిన్ను మార్గం తప్పేలా చేస్తుంది. అసల మార్గమే కాదు. అసలు అందులో ఏమీ లేదసల. అదొక మురికి కాలువ. మీకర్థమైందా? అందుని బట్టి ఆయన యొక్క ఆలోచనలంట మన ఆలోచనల కన్నా గొప్పవంట. ఎప్పుడైతే ఆయనతో నడుస్తావో ఆయన ఆలోచనలు నీకు అర్థమవుతాయి. ఆయన యొక్క హృదయం నీకు అర్థమవుతది. నువ్వెక్కడో కూడా ఆగిపోవు. నువ్వు స్వతంత్రుడుగా నువ్వు ఈ భూమి మీద జీవిస్తావు. పరలోక రాజ్యాన్ని భూమి మీద అనుభవిస్తాను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పవో. ఆయన ఆలోచన చాలా గొప్ప. ఆయన నీ తండ్రి. ఏ తండ్రి అయినా సరే తన కొడుకు గురించి తక్కువ ఆలోచిస్తాడా?
కొన్నిసార్లు చిన్న పిల్లలకి అర్థమవ్వదు. ఇంకా యవ్వన వయసులో ఉన్న వాళ్ళకి కూడా. తండ్రి ఏం చెప్తున్నాడో అర్థమవ్వదు. కానీ ఒక ఏజొచ్చిన తర్వాత అర్థమవుతుంది. అరె! నా తండ్రి చెప్పింది నిజమని. ఈ లోకపు తండ్రే నీ గురించి ఎంతో ఆలోచిస్తాడు. నిజమైన తండ్రి, పరలోకపు తండ్రి, మన తండ్రి ఎంత ఆలోచిస్తున్నాడు నీ గురించి. మీకర్థమైందా? ఆయన ఆలోచనలు మన ఆలోచనల కన్నా చాలా గొప్పవి. నాకెప్పుడైతే దేవుడు ఈ సత్యము రివీల్ చేశారో నా జీవితం మారిపోయింది. ఎందుకంటే ఆయన మన తండ్రి. ఆయనెప్పుడు కూడా మన పట్ల చాలా గొప్ప ఆలోచనలు కలిగి ఉంటారంట. ఇ మనం చూసినట్లయితే ప్రతి తండ్రి కూడా ఈ లోకపు తండ్రి తన పిల్లల గురించి చాలా గొప్ప ఆలోచన కలిగి ఉంటారు. అలాంటిది పరలోకపు తండ్రి, నిజమైన తండ్రి నీ గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నారు. తన కుమారుడినే నీ గురించి ఇవ్వడానికి కూడా ఆయన వెనకడుగేయలేదంట. ఆయన్ని అంత ప్రేమిస్తున్నా నీ గురించి ప్రాణం పెట్టాడు. ఆయన ఆలోచన చాలా గొప్పవి. అందుని బట్టి ఆయన ఆలోచన వల్ల మనకు మనస్సు మారి రూపాంతరం చెందుతామట. రోమీయులకు 12:2. ఆమేన్. సో, ఎప్పుడైతే నువ్వు రూపాంతరం చెందుతావో, నువ్వు జీవిస్తావు. అనేక మందిని జీవింపజేస్తావు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా నువ్వు దీవించబడ్డావని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ.